ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ వాక్యము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయముందకము, ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ముందు నడుచువాడు, నీతో ఉండే దేవుడు. ఆయన ఈరోజు యెహోషువను ధైర్యపరుస్తూ, యెహోషువను బలపరుస్తున్న మోషే ఇజ్రాయేల్ ప్రజలందరి ఎదుట, ఇదిగో దేవుడు నీకు ముందుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఉన్నాడు, నీ ముందు నడిచే దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కలవరపడకు, విస్మయముందకము, జడియకము. ఏ బాధల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆయన నాతో ఉన్నాడు, నా ముందు నడుచువాడు ఆయనని నీవు విశ్వసించి ముందుకు వెళ్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవే కార్యం చేయాలని, ఏ పని ప్రారంభించాలని నువ్వు అనుకుంటున్నావో అది ఈరోజు ప్రారంభించడానికి నువ్వు ఏమాత్రం వెనుకాడక ముందుకు వెళ్ళు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏ విధమైనటువంటి ఆటంకమున్న దేవుడు దాన్ని తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీకు ముందు నడిచే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో ఆయన మీద భారం వేసినడుము, దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆటంకాలను విడిపించి అద్భుతం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, సహాయం చేయము. ఉదయకాలంలో తండ్రి నీ బిడ్డలతో నాయన ధైర్యపరుస్తూ బలపరుస్తున్నటువంటి దేవానికి వందనాలు అయ్యా. ఈ దినమంతా మీరు తోడై ఉండి సహాయం చేయము, బలమైన కార్యం జరిగించి మీ సన్నిధి కాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరి బాధల్లో, వేదనలో, సమస్యల్లో, అనారోగ్యముతో కుంగి ఉన్నారో నాయన వారందరినీ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని. క్యాన్సర్, టీబీ, అనేక రకరకాల వ్యాధుల చేత పీడింపబడుతున్నారు అయా. దురాత్మల చేత, మాంత్రికుల శక్తుల చేత అయా పీడింపబడుతున్నారు. వారందరికీ విడుదల దయచేయము. అద్భుత